ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనశ్రీ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మష్రూమ్ కాజు కర్రీ అయితే చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో చూసేయండి. ముందుగా అయితే గసగసాలు, కాజు, దోసపప్పు అయితే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ 10 మినిట్స్. నెక్స్ట్ మష్రూమ్ అయితే చక్కగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే టమాటా, పచ్చిమిర్చి, అలాగే పుదీనా, మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మిక్సీ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ నానబెట్టుకున్న గసగసాలు, కాజు అవన్నీ అయితే వేసేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. టమాటా కూడా వేసుకున్నాను. వీటిని అయితే పేస్ట్ చేసుకోవాలి స్మూత్గా అయితే. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. జీడిపప్పు అలాగే ఫ్రై చేసుకోవాలి. అలాగే మష్రూమ్ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రై అయితే అయిపోయాయండి. పక్కకైతే తీసుకోవాలి ప్లేట్లో. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసుకొని మళ్ళీ జీలకర్ర వేసి అల్లం అయితే పేస్ట్ చేసుకొని నేను వేసుకున్నానండి. వెల్లుల్లి అయితే తినట్లేదు, కార్తీక మాసం కదండి. ఆనియన్, వెల్లుల్లిపాయ అయితే తినట్లేదు. అలాగే కొంచెం కారం పొడి, పసుపు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అంటే వేపుకోవాలి ఆయిల్లో. అలాగే సాల్ట్ కూడా. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటి చక్కగా వేగాక అప్పుడు మనం చేసుకున్న ఈ కాజు పేస్ట్, టమాటా అవి పేస్ట్ చేసుకున్నాం కదండి, అదైతే వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలండి. చక్కగా ఉడికాక అప్పుడైతే మనం ఈ మష్రూమ్, కాజు అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అదైతే వేసేసుకోవాలి. ఇప్పుడైతే వీటిని చక్కగా కలిపి మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మష్రూమ్ కాజు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది కూడా చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.